హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2024లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే పాలయం పీసీ. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో 50 సంవత్సరాల్లో ఉన్నటువంటి రఘురామ్ అనే ఒక కానిస్టేబుల్ ని చూపిస్తారు. ఆ రఘురామ్ ఆ రోజు తన పై అధికారుల నుంచి ఒక మెడల్ ని తీసుకుంటూ ఉంటాడు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే, నిజానికి ఆ రఘురామ్ పోలీస్ స్టేషన్ లో కూర్చొని నిద్రపోతూ అలా మెడల్ తీసుకున్నట్లుగా కలగంటూ ఉంటాడు. పక్కనే ఉన్న కానిస్టేబుల్ ఈ రఘురామ్ ను చూసి, ఏంటి సార్ మళ్ళీ కలగంటున్నారా? మీరు తొందరలోనే రిటైర్ అయ్యి వెళ్ళిపోబోతున్నారు. ఇలాంటి సమయంలో కలల కనడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే ఒక రోడ్డు పైన ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారు. దాంతో రఘురామ్ అక్కడికి వెళ్లి గొడవ ఏమిటి అని తెలుసుకుని ఆ ఇద్దరు భార్యాభర్తల్ని కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకుని వచ్చి ఇన్స్పెక్టర్ ముందు నిలబెడతాడు. ఇన్స్పెక్టర్ వాళ్ళని చూసి ఎందుకు గొడవ పడుతున్నారు రోడ్డు మీద అని అడుగుతాడు. దాంతో ఆ భర్త ఇన్స్పెక్టర్ ని చూసి, సార్ నేను చాలా కష్టపడి పనిచేసి ఇంటికి వస్తే కనీసం నాకు మర్యాద ఇవ్వడం లేదు. రోజు చిరాకు పడుతూ ఉంటుంది. కనీసం టీ కూడా పెట్టివ్వదు. ఎప్పుడు రీల్స్ చూస్తూ ఉంటుంది. ఈ రోజు నాకు చాలా కోపం వచ్చి ఆ సెల్ ఫోన్ ని పగలగొట్టాను అని అంటాడు. అయితే ఆ మహిళ మాత్రం ఇన్స్పెక్టర్ ని చూసి, సార్ నాకు ఇంట్లో బోర్ కొడుతూ ఉంటుంది, అందుకే రీల్స్ చూస్తూ ఉంటాను అని చెప్తుంది. ఇన్స్పెక్టర్ వెంటనే తనను చూసి, ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా అని అంటాడు. అయితే ఆ మహిళ మాత్రం, లేదు సార్ నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. నేను ఏదైనా పనికి వెళ్తే నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అందుకే నేను ఏ పనికి వెళ్ళలేకపోతున్నాను అని అంటుంది. ఇన్స్పెక్టర్ వెంటనే వాళ్ళని చూసి, అయితే ఒక పని చెయ్యి, ఏదైనా ఒక మంచి గురువుని తీసుకుని యోగా సెంటర్ కి వెళ్ళు, అంతా సెట్ అవుతుంది అని అంటాడు. అప్పుడు ఆ మహిళ భర్త ఇన్స్పెక్టర్ ని చూసి, సరే సార్ మీరు చెప్పినట్లుగానే ఏదైనా ఒక మంచి యోగా సెంటర్ లో నా భార్యని జాయిన్ చేస్తాను అని తన భార్యని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ రఘురామ్ ని చూసి, ఈ రోజు నీది నైట్ డ్యూటీ, నువ్వు వెళ్ళి ఆ ఏరియాలో కొంచెం క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా డ్యూటీ చెయ్యి అని చెప్తాడు. దాంతో రఘురామ్ నైట్ డ్యూటీ కోసం వెళ్తాడు. అలా అక్కడ నైట్ డ్యూటీ చేస్తూనే తన వైఫ్ కి ఫోన్ చేసి తిన్నావా లేదా అని అడిగి రేపు ఇంటికి ఏం తీసుకురావాలి అని ఆ సరుకులంతా కూడా గుర్తు పెట్టుకుంటాడు. ఆ రోజు రాత్రంతా కూడా రఘురామ్ అక్కడ నైట్ డ్యూటీ చేసి ఆ తర్వాత రోజు ఇంటికి వెళ్లి తన భార్య చెప్పిన సరుకులన్నీ కూడా ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంటికి వెళ్లి స్నానం చేసి వెంటనే టిఫిన్ చేసి మళ్ళీ ఇంట్లో ఉన్న పని చేయడం మొదలు పెడతాడు. అది చూసిన రఘురామ్ వైఫ్ వెంటనే రఘురామ్ ను చూసి, రాత్రంతా డ్యూటీ చేసి వచ్చారు, అప్పుడే ఈ పనులెందుకు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అంటుంది. అయితే రఘురామ్ మాత్రం, మన పని మనం చేసుకోవడంలో తప్పేమీ లేదు, నువ్వు సైలెంట్ గా ఉండు, నేను ఈ పని చేస్తాను అని పని చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రఘురామ్ కొడుకు అక్కడికి వచ్చి రఘురామ్ ను చూసి, నానా ఈ రోజు శనివారం ఎక్కడికైనా బయటికి తీసుకుని వెళ్ళు అని అంటాడు. దాంతో రఘురామ్ పాపం కొంచెం సేపు కూడా రెస్ట్ తీసుకోకుండా, సరే నువ్వు చెప్పినట్టుగానే బయటికి వెళదామని చెప్పి రఘురామ్ తన వైఫ్ ని మరియు కొడుకుని తీసుకుని బయటికి వెళ్తాడు. అలా రఘురామ్ తన ఫ్యామిలీతో ఆనందంగా సమయాన్ని గడుపుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో వాసు అనే ఒక వ్యక్తి ఆటోలో దిగి ఆ రఘురామ్ ఇంటికి అడ్రస్ కోసం వెతుకుతూ ఒక షాపు దగ్గరికి వెళ్లి, మీకు రఘురామ్ అడ్రస్ తెలుసా అని అడుగుతాడు. అయితే ఆ షాపు ఓనర్ మాత్రం, నాకు అతను ఎవరో తెలుసు కానీ అతను ఎక్కడ ఉంటాడో నీకు చెప్పను అని అంటాడు. దాంతో ఆ వాసు అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోతూ, సరే అయితే నా పేరు వాసు, నేను తన కోసం వచ్చానని తనకి ఇన్ఫార్మ్ చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో ఆ షాపు ఓనర్ వెంటనే ఆ రఘురామ్ కి ఫోన్ చేసి, నీ కోసం వాసు అనే ఒక వ్యక్తి వచ్చి ఎంక్వైరీ చేసి వెళ్ళాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న రఘురామ్ ఒక్కసారిగా షాక్ అయ్యి డల్ అయిపోతాడు. ఇంటికి వచ్చి సైలెంట్ గా కూర్చుని ఉంటాడు. దాంతో రఘురామ్ వైఫ్ అది గమనించి తన దగ్గరికి వచ్చి, ఎందుకు సడన్ గా సైలెంట్ అయ్యారు అని అడుగుతుంది. దాంతో రఘురామ్ తన వైఫ్ ను చూసి, వాసు వచ్చాడంట అని అంటాడు. ఆ మాట వినగానే తన వైఫ్ కూడా చాలా కంగారు పడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ రఘురామ్ కి వాసు ఫోన్ చేసి, నేను ఒకసారి మిమ్మల్ని కలవాలి అని చెప్పి ఒక ప్లేస్ కి రమ్మని చెప్తాడు. దాంతో ఆ రఘురామ్ చాలా కంగారు పడుతూనే ఆటోలో బయలుదేరి ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు వాసు తన భార్య మరియు బాబుతో ఇంట్లో ఉండగా వాసు వైఫ్ వాసును చూసి, ఎందుకంటే మీరు ఆ రౌడీల మీద కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు చాలా పెద్ద రౌడీలు అంటుంది. అయితే వాసు మాత్రం ఏం పర్వాలేదు నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు.
సరిగ్గా అదే సమయంలో కొంతమంది రౌడీలు డోర్ పగలగొట్టుకుని లోపలికి వచ్చి అడ్డు వచ్చిన వాసు వైఫ్ ని పొడిచి చంపేస్తారు. ఆ తర్వాత వాసు మీద కూడా దాడి చేస్తారు. అయితే వాసు మాత్రం గాయాలతో తప్పించుకుని అక్కడి నుంచి పారిపోతాడు. దాంతో వాసు కొడుకు అనాథగా మారతాడు. కొంత సమయం తర్వాత అక్కడికి పోలీసులు రాగా అక్కడ వాసు వైఫ్ చనిపోయి ఉంటుంది. తన పక్కనే వాసు కొడుకు చాలా ఏడుస్తూ ఉంటాడు. దాంతో రఘురాం అది గమనించి ఆ వాసు కొడుకుని ఇంటికి తీసుకుని వచ్చి తన కొడుకులాగా పెంచుతూ ఉంటాడు. అంటే ఇప్పుడు రఘురాం పెంచుతున్నది వాసు కొడుకుని అని తెలుస్తుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. రఘురాం వెళ్లి ఆ వాసును కలవగా వాసు రఘురామును చూసి, ఏంటి సార్ నేను చనిపోయాను అనుకుంటున్నారా? లేదు, నేను చావలేదు. చాలా సంవత్సరాల నుంచి రకరకాల ఊర్లలో జీవించి ఫైనల్ గా నా కొడుకుని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నా కొడుకు మీ దగ్గర ఉన్నాడని తెలిసింది అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న రఘురాం మాత్రం, తను నీ కొడుకు కాదు, నా కొడుకు. తనని నా కొడుకులాగా పెంచుతున్నాను. ఇప్పుడు తనని నా దగ్గర నుంచి వేరు చేస్తే నేను నా వైఫ్ ఇద్దరం కూడా చనిపోతాము అని చెప్తాడు. ఆ మాటలు విన్న వాసు, సరే సార్, కనీసం ఒకసారి నా కొడుకునన్నా నాకు చూపించండి అని అంటాడు. అయితే రఘురాం మాత్రం, లేదు, నువ్వు నీ కొడుకును చూస్తే నీ మనసు మార్చుకుంటావు, నేను నీకు నీ కొడుకుని చూపించను అని అంటాడు. దాంతో వాసు సరే సారా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరో పక్క పోలీస్ స్టేషన్ లో ఉన్న ఇన్స్పెక్టర్ దగ్గరికి ఇంతకు ముందు రోడ్డు మీద గొడవ పడిన భార్యాభర్తల్లో భర్త అక్కడికి వస్తాడు. ఇన్స్పెక్టర్ తనని చూసి, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. దాంతో తను ఇన్స్పెక్టర్ ని చూసి, సార్ మీరు చెప్పారని చెప్పి నా వైఫ్ నేను ఒక యోగా ఆశ్రమంలో చేర్పించాను. కానీ అక్కడ యోగా గురువుతోనే నా వైఫ్ అక్రమ సంబంధం పెట్టుకుని వెళ్లిపోయినట్లుగా లెటర్ లో రాసి ఉంది అని ఆ లెటర్ ని ఇన్స్పెక్టర్ కి చూపిస్తాడు. ఇన్స్పెక్టర్ ఆ వ్యక్తిని చూసి, సరే నేను ఈ కేసు గురించి విచారిస్తాను అని తనను అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ వెంటనే ఇన్స్పెక్టర్ పోలీసులందరినీ కూడా తన దగ్గరికి పిలిచి, ఇక్కడ సోషల్ వర్క్ చేసే జయాకి నిన్ను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, మనం తనకి ప్రొటెక్షన్ ఇవ్వాలి అని ఒక ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ ని అలాగే ఒక ఇద్దరు మేల్ కానిస్టేబుల్స్ ని అక్కడికి పంపిస్తాడు. వాళ్ళలో రఘురాం కూడా ఉంటాడు. దాంతో వాళ్ళు ఆ జయ ఇంటి దగ్గరికి వెళ్తారు. ఇంతలోనే జయ హస్బెండ్ అక్కడికి వచ్చి లేడీ కానిస్టేబుల్స్ ని ఇంటిలోనే ఉండమని, ఆ మేల్ కానిస్టేబుల్స్ ని మాత్రం అవుట్డోర్ లో ఉండమని అక్కడికి తీసుకుని వెళ్లి, సార్ మీరు ఇక్కడే ఉండండి, మీకు భోజనం ప్యాత్రోస్ తీసుకుని వస్తాడు, మీకు కావాల్సిన అవసరాలన్నీ కూడా ప్యాత్రోసే చూసుకుంటాడు అని చెప్పి వెళ్లిపోతాడు జయ హస్బెండ్. అప్పుడు రఘురాం వెంటనే ప్యాత్రోస్ ని చూసి, ఈ ఇల్లు ఎవరిది అని అడుగుతాడు. దాంతో ప్యాత్రోస్ రఘురాముని చూసి, ఈ ఇంట్లో ఇంతకు ముందు రోస్ మేరీ అనే ఒక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయి చనిపోయింది అని చెప్తాడు. ఆ మాటలు విన్న రఘురాం, ఓకే, ఆ రోస్ మేరీ ఈ ఇంట్లో ఉండేదా అని అంటాడు. అంటే నిజానికి ఆ రోస్ మేరీ గురించి ఈ రఘురాం కూడా తెలిసి ఉంటుంది. ఆ తర్వాత రఘురాం వెంటనే ప్యాత్రోస్ ని చూసి, నీ ఫ్యామిలీ గురించి చెప్పు అని అంటాడు. ప్యాత్రోస్ వెంటనే రఘురాం ని చూసి, నాకు అమ్మా నాన్న ఎవరూ లేరు, నేను అనాదిగా పెరుగుతున్నాను అని చెప్తాడు. ఆ సమయంలో మరొక కానిస్టేబుల్ ప్యాత్రోస్ ని చూసి, మాకిక్కడ ఏదైనా మందు దొరుకుతుందా అని అడుగుతాడు. దానికి ప్యాత్రోస్, సార్ ఇక్కడ ఎటువంటి మందు దొరకదు, కేవలం నాటు సారా మాత్రం దొరుకుతుంది అని అంటాడు. దానికి ఆ కానిస్టేబుల్ ప్యాత్రోస్ ని చూసి, నువ్వు పోలీసుల దగ్గరే నాటు సారా గురించి చెప్తున్నావా అని జోక్ చేసి, సరే మా కోసం కొంచెం నాటు సారా తీసుకునిరా అని అంటాడు. దాంతో ప్యాత్రోస్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరో పక్క ఇంట్లో ఉన్న లేడీ కానిస్టేబుల్స్ ఆ జయాని చూసి, ఈ ఇంట్లో మీరు మీ హస్బెండే ఉంటారా అని అడుగుతారు. దానికి జయ సమాధానం ఇస్తూ, లేదు, మా అబ్బాయి రోషన్ కూడా ఉంటాడు అని చెప్తుంది. అప్పుడే రోషన్ గురించి చూపించడం జరుగుతుంది. ఆ సమయంలో రోషన్ కాలేజీలో బాగా అల్లరి చేస్తూ సరదాగా ఆడుతూ పాడుతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి చర్చి ఫాదర్ వచ్చి జయతో మాట్లాడి అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ ని చూసి, వీళ్ళైనా నీకు ప్రొటెక్షన్ గా వచ్చింది అని తెలుసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కొంత సమయం తర్వాత ప్యాత్రోస్ అక్కడికి నాటు సారా తీసుకుని వచ్చి ఆ కానిస్టేబుల్స్ కి ఇవ్వగా వాళ్ళు ప్యాత్రోస్ ని చూసి, నువ్వు కూడా మాతో పాటు ఉండి ఇక్కడే తాగు అని అంటారు. అయితే ప్యాత్రోస్ మాత్రం, సార్ నాకు ఆ అలవాటు లేదు, కేవలం నేను ఒక్క పొడి మాత్రమే వేసుకుంటూ ఉంటాను అని చెప్పి, మీకేదన్నా అవసరం ఉంటే నన్ను పిలవండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరో పక్క ఇన్స్పెక్టర్ రోడ్డు మీద వెహికల్స్ ని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ ఇన్స్పెక్టర్ దగ్గరికి ఇంతకు ముందు భార్యాభర్తలు గొడవ పడ్డారు కదా, ఆ భార్యాభర్తల్లో భర్త ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి, సార్ నేను మీకు కంప్లైంట్ చేసినట్లుగా నా వైఫ్ ఆ యోగా గురువుతో లేచిపోలేదు, ఆ యోగా గురువే ట్రాప్ చేసి నా భార్యని తీసుకుని వెళ్లిపోయాడు, అతను అసలు యోగా గురువే కాదు, తను ఒక దొంగ సాధువు, తను ఒక డ్రగ్స్ సప్లై చేసే నాయకుడు, మీరే ఎలాగైనా నా వైఫ్ ని తీసుకొచ్చి నాకు ఇవ్వాలి అని అంటాడు. దాంతో ఆ ఇన్స్పెక్టర్, ఒకసారి నాకు ఆ అడ్రస్ ఇవ్వు అని చెప్పి వెంటనే ఆ అడ్రస్ కి వెళ్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ
అందరినీ కూడా చెల్లా చెదురు చేసి అక్కడ డ్రగ్స్ సప్లై చేస్తున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాడు. అదే విధంగా అక్కడ ఉన్న దొంగ బాబాని కూడా అరెస్ట్ చేస్తాడు. అప్పటికే అక్కడికి వాళ్ళు చాలా మంది అమ్మాయిల్ని తీసుకుని వచ్చి వాళ్ళని విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. దాంతో ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి ఆ దొంగ బాబాతో సహా తన అనుచరులు అందరినీ కూడా అరెస్ట్ చేసి అక్కడ ఉన్న అమ్మాయిలందరినీ కూడా విడిపిస్తాడు. కట్ చేస్తే మరో పక్క ఆ కానిస్టేబుల్స్ ఉన్న ఇంటి దగ్గరికి జయ ఒక అతన్ని క్లీన్ చేయడానికి పంపిస్తుంది. అతను అక్కడ ఉన్న రఘురామ్ మరియు మరొక కానిస్టేబుల్ ని చూసి ఈ ఇంట్లో రోస్ మేరీ అనే ఒక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయి చనిపోయింది, ఇప్పుడు తను దెయ్యమయ్యి ఇక్కడే తిరుగుతుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు అని అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కానిస్టేబుల్ చాలా భయపడిపోతూ ఉంటాడు. దాంతో రఘురామ్ మాత్రం అలా ఏం భయపడకు, ఇక్కడ దెయ్యాలేమీ లేవు అని తనకు ధైర్యం చెప్తాడు. కట్ చేస్తే మరో పక్క జయ కొడుకైనటువంటి రోషన్ కాలేజీలో తన ఫ్రెండ్స్ తో కలిసి డ్రగ్స్ తీసుకుంటూ ఉంటాడు. అక్కడ రోషన్ ఫ్రెండ్ ఒక అతను రోషన్ ని చూసి, రోషన్ ఆ రోస్ మేరీని చంపింది నువ్వేనా అని అడుగుతాడు. దాంతో ఆ రోషన్ నేను తనని చంపలేదు అని అంటాడు. అలా వాళ్ళ మధ్య చిన్న గొడవ అయ్యి ఒకరినొకరు బాగా తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రఘురామ్ వెంటనే బ్రష్ తీసుకోవడం కోసం ఒక షాప్ దగ్గరికి వెళ్లి బ్రష్ మరియు పేస్ట్ తీసుకుని అక్కడి నుంచి తిరిగి వచ్చే సమయంలో దేన్నో చూసి షాక్ అవుతాడు. కానీ అక్కడ రఘురామ్ దేన్ని చూశాడో దాని గురించి ఇక్కడ చూపించరు. వెంటనే అక్కడి నుంచి వచ్చి ఆ పేత్రోస్ తీసుకుని వచ్చిన ఆహారం తింటూ ఉంటారు. కొంత సమయం తర్వాత రఘురామ్ తో ఉన్న ఆ కానిస్టేబుల్ రఘురామ్ ను చూసి నాకు టీ తాగాలని ఉంది అని అంటాడు. దాంతో రఘురామ్ వెంటనే కిచెన్ లోకి వెళ్లి టీ పెట్టాలి అని ట్రై చేస్తాడు, కానీ అక్కడ గ్యాస్ అయిపోయి ఉంటుంది. దాంతో రఘురామ్ వెంటనే కట్టెల పొయ్యి మీద అయినా టీ పెట్టవచ్చు అని కట్టెల కోసం అక్కడ వెతుకుతూ ఉంటాడు. అప్పుడే తనకి ఏదో ఒక వస్తువు దొరుకుతుంది, కానీ అది ఏమిటో మనకైతే ఇక్కడ చూపించరు. అయితే దాన్ని చూడగానే రఘురామ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క రోస్ మేరీ సమాధి దగ్గర మనోహర్ అనే ఒక వ్యక్తి కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూసిన చర్చి ఫాదర్ మనోహర్ ని పిలిచి, ఏంటి మనోహర్, నీ లైఫ్ లో జరిగిపోయిన దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నావా? అవన్నీ మర్చిపోయి ముందుకు వెళుతూ ఉండాలి అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క జయ ఇంటి దగ్గరికి వచ్చి తన ప్రహరీ గోడ మీద తొందరలోనే నిన్ను చంపేస్తాము అని ఒక వార్నింగ్ లెటర్ లాగా రాసి వెళ్లి ఉంటారు. దాంతో జయ వెంటనే అక్కడ ఉన్న కానిస్టేబుల్ అందరినీ పిలిచి, మీరు ఇక్కడ ఉన్నది ఎందుకు? ఈ విధంగా నా ఇంటి దగ్గరికి వచ్చి బెదిరింపు కాల్స్ లాగా రాసి వెళుతూ ఉంటే మీరేం చేస్తున్నారు అని కానిస్టేబుల్స్ అందరినీ కూడా తిడుతూ ఉంటుంది. దాంతో రఘురామ్ ఆ జయాన్ని చూసి, మేడం ఇదేదో మాకు తెలియకుండా జరిగిపోయింది, ఇక మీదట అలా జరగకుండా చూసుకుంటాము అని తనకు చెప్తూ ఉంటాడు. కొంత సమయం తర్వాత రఘురామ్ వెంటనే ఇన్స్పెక్టర్ కి కాల్ చేసి, సార్ ఇంతకు ముందు ఇక్కడ రోస్ మేరీ అనే ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆ కేసుకు సంబంధించి నాకు ఒక చిన్న లీడ్ దొరికింది, నన్ను ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయమంటారా అని అడుగుతాడు. దానికి ఆ ఇన్స్పెక్టర్ ఖచ్చితంగా చెయ్యి, కానీ ఏ అప్డేట్ దొరికినా నాకు ఫస్ట్ ఇన్ఫార్మ్ చెయ్యి అని అంటాడు. దాంతో ఆ తర్వాత వెంటనే రఘురామ్ తో పాటు ఉన్న మరొక కానిస్టేబుల్ వెంటనే ఆ మనోహర్ దగ్గరికి వెళ్లి, నీతో మా సార్ మాట్లాడాలి అని చెప్పి ఆ మనోహర్ ని రఘురామ్ దగ్గరికి తీసుకుని వస్తాడు. రఘురామ్ వెంటనే మనోహర్ ని చూసి, నీకు ఆ రోస్ మేరీకి పెళ్లి నిశ్చయం అయ్యింది కదా, ఆ తర్వాత ఏం జరిగింది అని అడుగుతాడు. దాంతో మనోహర్ అప్పుడు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. రోస్ మేరీ చర్చిలో పాటలు పాడుతూ ఉంటుంది. దాంతో మనోహర్ రోజు చర్చికి వెళ్లి ఆ రోస్ మేరీనే చూస్తూ ఉంటాడు. నిజానికి ఆ రోస్ మేరీకి తల్లిదండ్రులు ఎవరు ఉండరు. దాంతో చర్చి ఫాదరే తనని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఒకరోజు మనోహర్ చర్చి ఫాదర్ దగ్గరికి వెళ్లి, సార్ మీరే ఎలాగైనా నాకు ఆ రోస్ మేరీకి పెళ్లి చెయ్యాలి అని అడుగుతాడు. ఆ తర్వాత రోజు రోస్ మేరీ రోడ్డు మీద ఒంటరిగా వెళుతూ ఉండగా ఆ సమయంలో రోడ్డు మీద రోషన్ నిలబడి ఆ రోస్ మేరీని ఆట పట్టిస్తూ ఉంటాడు. దాంతో ఆ రోస్ మేరీ రోషన్ ని చూసి, మరోసారి నన్ను వెంబడించినా నా వెంట పడినా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కొంత సమయం తర్వాత మనోహర్ మళ్ళీ వచ్చి ఫాదర్ ని కలిసి, ఫాదర్ ఏమైంది అని అడుగుతాడు. దాంతో ఆ చర్చి ఫాదర్ మనోహర్ ని చూసి, తను నీతో మాట్లాడాలి అని అనుకుంటుంది, నువ్వు వెళ్ళి ఒకసారి తనని కలిసి మాట్లాడు అని అంటాడు. అలా మనోహర్ వెళ్ళి రోస్ మేరీని కలవగా తను మనోహర్ ని చూసి, నేను నీకు నా గురించి చెప్పాలి, నేను ఇంతకు ముందు ఒక వ్యక్తిని ప్రేమించాను, ఆ విషయం చెప్పకపోతే ఫ్యూచర్ లో మనకు గొడవలు అవుతాయి అని చెప్పి తన స్టోరీని చెప్పడం మొదలు పెడుతుంది. నిజానికి రోస్ మేరీ వాళ్ళ అమ్మ బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళు ఒక టీ తోటలో పని చేస్తూ ఉంటారు. అక్కడ ఆ తోటకి మేనేజర్ గా యాండ్రూ ఉంటాడు. ఈ యాండ్రూ ఒక సైకో లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అంటే ఒకసారి చాలా ప్రేమగా అందరితో మంచిగా ఉంటూ ఉంటాడు. కోపం వచ్చినప్పుడు
అప్పుడప్పుడు ఒక సైకో లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ విషయం తెలియని రోజ్ మేరీ మాత్రం ఆ యాండ్రూని లవ్ చేసి ఉంటుంది. ఆ విషయం రోజ్ మేరీ వాళ్ళ అమ్మకి తెలిసి ఆ యాండ్రూ బాగా డబ్బున్న వాళ్ళు, వాళ్ళకి మనకి సెట్ అవుతుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఒకరోజు ఈ యాండ్రూ వెళుతూ ఉండగా తోటలో రోషన్ అండ్ గ్యాంగ్ కూర్చొని డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు. యాండ్రూ వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోండి అని గొడవ పడతాడు. దాంతో ఆ రోషన్ యాండ్రూని చూసి నువ్వు కేవలం ఇక్కడ మేనేజర్ మాత్రమే, ఈ తోట నీది కాదు అంటూ గొడవకి దిగుతాడు. అలా ఇద్దరూ కూడా కొట్టుకుంటారు. ఆ సమయంలో రోషన్ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు యాండ్రూ ఒక జిమ్ కి వెళ్లి అక్కడ ఎక్సర్సైజులు చేస్తూ ఉండగా తను వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఉండగా ఆ వెయిట్ తనకు తెలియకుండా పెంచడంతో అది స్లిప్ అయ్యి యాండ్రూ మీద పడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చి ఉన్న రోషన్ ఆ యాండ్రూని చూసి ఆ తోటకి నువ్వు మేనేజర్వి కావచ్చు, కానీ ఈ జిమ్ కి నేనే మేనేజర్ని, ఈ జిమ్ నా కంట్రోల్లో ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా బిహేవ్ చెయ్యి అని చెప్పి ఆ యాండ్రూకి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. దాంతో యాండ్రూ చాలా అవమానంగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి ఇంటికి తిరిగి వచ్చి ఆ కోపాన్నంతా కూడా తన అసిస్టెంట్ మీద చూపిస్తూ బీరు బాటిల్ తో అసిస్టెంట్ తలని పగలగొడతాడు. దాంతో అసిస్టెంట్ వెంటనే వెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. ఆ అసిస్టెంట్ దగ్గరికి రోజ్ మేరీ మరియు తన అమ్మ వచ్చి చూస్తూ ఉంటారు. అప్పుడు అసిస్టెంట్ రోజ్ మేరీని చూసి నువ్వు ఆ యాండ్రూని పెళ్లి చేసుకోబోతున్నావని విన్నాను, అతను చాలా సైకోలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు, ఒకసారి బాగా ఆలోచించి నీ పెళ్లి నిర్ణయాన్ని మార్చుకుంటే మంచిది అని అంటాడు. దాంతో బాగా ఆలోచించిన రోజ్ మేరీ నేను డైరెక్ట్ గా యాండ్రూ దగ్గరికి వెళ్లి మాట్లాడితే బాగుంటుంది అని యాండ్రూ ఇంటి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు యాండ్రూ ఇల్లు లాక్ చేసి ఉండగా బ్యాక్ డోర్ నుంచి లోపలికి వెళ్తుంది. అలా రోజ్ మేరీ యాండ్రూ అని పిలుచుకుంటూ లోపలికి వెళ్ళగా యాండ్రూ బాత్ టబ్బులో పడి ఉంటాడు. అంటే యాండ్రూని ఎవరో చంపేసినట్లుగా పడిపోయి ఉంటాడు. దాంతో రోజ్ మేరీ చాలా బాధపడుతూ భయపడుతూ అక్కడికి వెళుతూ ఉంటుంది. సడన్ గా యాండ్రూ ఒక్కసారిగా పైకి లేస్తాడు. దాంతో రోజ్ మేరీ చాలా భయపడిపోయి అక్కడి నుంచి పరిగెట్టుకుని బయటికి వచ్చేసి కొన్నాళ్ళు వీటన్నిటికీ దూరంగా ఉండాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత రోజ్ మేరీ మళ్ళీ తిరిగి వచ్చి చర్చిలో పాటలు పాడి అక్కడి నుంచి వెళుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి యాండ్రూ రావడంతో యాండ్రూని చూసిన రోసీ చాలా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. యాండ్రూ కూడా రోజ్ మేరీని తరుముకుంటూ వచ్చి తన మీద అత్యాచారం చేయబోతూ ఉంటాడు. ఆ సమయంలో రోజ్ మేరీ అక్కడ ఉన్న ఒక రాయిని తీసుకుని ఆ యాండ్రూ తల మీద గట్టిగా కొడుతుంది. దాంతో యాండ్రూ వెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వగా ముంబై నుంచి తన బంధువులు వచ్చి యాండ్రూని అక్కడి నుంచి ముంబైకి తీసుకుని వెళ్లిపోతారు. అలా జరిగిందంతా కూడా రోజ్ మేరీ మనోహర్ కి చెప్తుంది. ఆ తర్వాత రోజ్ మేరీ మరియు మనోహర్ ఇద్దరూ కూడా ప్రేమించుకుంటూ త్వరలోనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు. ఒకరోజు రోజ్ మేరీ ఇంటికి వెళ్ళగా రోహన్ తన ఇంటికి వచ్చి నేను నీ వెంట పడుతుంటే అసలు పట్టించుకోవడం లేదు ఏమిటి అని ఆ రోజ్ మేరీ చెయ్యి పట్టుకుని తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. దాంతో రోజ్ మేరీ వెంటనే కత్తి తీసుకుని బెదిరిస్తుంది. దాంతో రోషన్ నీ అంతు నేను చూస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కొంత సమయం తర్వాత మనోహర్ అక్కడికి వచ్చి చూడగా అప్పటికే రోజ్ మేరీ చనిపోయి ఉంటుంది. దాంతో మనోహర్ వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాడు. అప్పుడు కానిస్టేబుల్స్ సరే నువ్వు అక్కడి నుంచి వెళ్లిపో, మేము ఆ అంతుకుణ్ణి పట్టుకుంటాము అని చెప్తారు. ఆ తర్వాత వాళ్ళు వెంటనే ఆ యాండ్రూ ఎక్కడ ఉన్నాడో కనుక్కోవాలి అని ఆ యాండ్రూ అసిస్టెంట్ ని వెళ్లి కలుస్తారు. ఆ అసిస్టెంట్ పోలీసుల్ని చూసి సార్ ఆ యాండ్రూ అప్పటి నుంచి మానసికంగా దెబ్బతిన్నాడు, అందుకే తను ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, తను ముంబైలోనే ఉన్నాడు అని చెప్తాడు. దాంతో పోలీసులు ఆ రోజ్ మేరీని ఎవరు చంపి ఉంటారు అని ఆలోచనలో పడతారు. అలా ఆ కేసు అన్సాల్వ్డ్ గా ఉండిపోయి ఉంటుంది. రఘురామ్ అప్పటి నుంచి కూడా రాత్రి సమయంలో ఆ కేసు గురించే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు రఘురామ్ తో పాటు ఉన్న కానిస్టేబుల్ మనం వచ్చి చాలా రోజులయ్యింది, నేను ఒకసారి ఇంటికి వెళ్లి వస్తాను అని చెప్పి తను బయలుదేరి వెళ్తాడు. దాంతో రఘురామ్ ఒక్కడే ఉండడంతో తనకు కావలసిన సరుకులన్నీ కూడా దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్ కి వెళ్లి తీసుకుని వస్తూ ఉంటాడు. 2 రోజుల తర్వాత ఆ ఏరియాకి పోలీస్ ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో కలిసి వస్తూ ఉంటాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే రఘురామ్ ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి సార్ నేను ఆ అంతకుణ్ణి పట్టుకున్నాను, మీరు తొందరగా ఇక్కడికి రండి అని చెప్పి ఉంటాడు. అందుకే కానిస్టేబుల్ సిబ్బందిని తీసుకుని ఆ అంతకుణ్ణి అరెస్ట్ చేయడానికి అక్కడికి వస్తాడు. దాంతో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎవరా అంతకుడు అని ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే పోలీసులు అక్కడికి వచ్చి ఆ ప్యాత్రోస్ ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్తారు. దాంతో ప్రజలందరూ కూడా ఆ రోజ్ మేరీని చంపింది ఈ ప్యాత్రోసా అని ఆశ్చర్యపోతూ ఉంటారు. రఘురామ్ తో పాటు ఉండే మరొక కానిస్టేబుల్ రఘురామ్ ని చూసి ఎలా కనిపెట్టావు అని అడుగుతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు రఘురామ్ టూత్ పేస్ట్ మరియు బ్రష్ తీసుకోవడానికి వెళ్లి వస్తూ దేన్నో చూసి ఆశ్చర్యపోయాడు కదా.
అక్కడ నిజానికి రఘురామ్ ఆ పాత్రోస్ మందు తాగుతూ ఉండడం చూస్తాడు. అంటే ఈ పాత్రోస్ రఘురామ్ దగ్గర మందు తాగను, కేవలం ఒక్క పొడి మాత్రమే తింటాను అన్నట్లుగా చెప్పాడు, కానీ తను సీక్రెట్ గా మందు తాగుతూ ఉంటాడు. అలాగే మరొక రోజు టీ పెట్టడం కోసం కట్టెల కోసం వెతుకుతూ ఉండగా తనకి ఏదో దొరికింది కదా. నిజానికి అక్కడ రఘురామ్ కి ఆ పాత్రోస్ వాడే ఒక్క పొడుల కవర్ దొరుకుతుంది. దాన్ని చూసిన రఘురామ్ కి డౌట్ వస్తుంది. దాంతో వెంటనే ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి, సార్ ఈ పాత్రోస్ ఇక్కడి నుంచి చాలా దూరంగానే ఉంటాడు, కానీ ఈ పాత్రోస్ వాడినటువంటి ఒక్క పొడి ర్యాపర్ ఇక్కడ పడి ఉంది, నాకెందుకో ఇతని మీద డౌట్ గా ఉంది అని అప్పటి నుంచి ఆ పాత్రోస్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అలా రఘురామ్ దాని గురించి ఆలోచిస్తూ ఉండగా ఆ రోజ్ మేరీ చనిపోయినప్పుడు అక్కడ ఫోరెన్సిక్ వాళ్ళకి కొన్ని ఫింగర్ ప్రింట్స్ దొరికి ఉంటాయి. దాంతో రఘురామ్ వెంటనే రోషన్ మరియు మనోహర్ ఫింగర్ ప్రింట్స్ ని రోజ్ మర్డర్ జరిగిన దగ్గర ఉన్న ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ చేసి చూస్తాడు, కానీ అవి మ్యాచ్ అవ్వవు. రఘురామ్ వెంటనే అతి కష్టం మీద ఆ పాత్రోస్ ఫింగర్ ప్రింట్స్ ని తీసుకుని వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపిస్తాడు. ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ లో మ్యాచ్ చేసి చూడగా రోజ్ మేరీ చనిపోయినప్పుడు దొరికిన ఫింగర్ ప్రింట్స్ పాత్రోస్ ఫింగర్ ప్రింట్స్ కి కరెక్ట్ గా మ్యాచ్ అవుతాయి. దాంతో అతడే కిల్లర్ అని తెలుస్తుంది. దాంతో రఘురామ్ వెంటనే ఆ తర్వాత రోజు పాత్రోస్ ని ఇంటికి పిలిచి ఒక గ్లాస్ లో మందు పోసి తనకిస్తాడు. అయితే పాత్రోస్ మాత్రం నేను తాగను సార్ అని అంటాడు. దాంతో రఘురామ్ నాకు తెలుసు నువ్వు తాగుతావని, నోరు మూసుకొని తాగు అని అంటాడు. దాంతో ఆ పాత్రోస్ సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి అని అంటాడు. దాంతో రఘురామ్ వెంటనే 2 దెబ్బలేసి నువ్వు ఆ అమ్మాయిని ఎందుకు చంపావో చెప్పు అని అంటాడు. అయినా పాత్రోస్ నేనేమి ఆ అమ్మాయిని చంపలేదు అని అంటూ ఉంటాడు. రఘురామ్ వెంటనే పోలీస్ స్టైల్లో తనకి ట్రీట్మెంట్ ఇవ్వడంతో అప్పుడు ఆ పాత్రోస్ ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి ఈ పాత్రోస్ ఆ ఏరియాలో నాటు సారాన్ని కాసే ఒక బ్యాచ్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఒక రోజు పోలీసులు వాళ్ళ స్థావరాన్ని చుట్టుముట్టడంతో పాత్రోస్ తో సహా తన బ్యాచ్ మొత్తం అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్లిపోతారు. పాత్రోస్ పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ రోజ్ మేరీ ఇంట్లోకి వెళ్తాడు. అయితే రోజ్ మేరీ మాత్రం పోలీసుల్ని పిలవడానికి అరవబోతూ ఉంటుంది. పాత్రోస్ వెంటనే రోజ్ మేరీ నోటిని మూసేస్తాడు. అయినా రోజ్ మేరీ పోలీసుల్ని పిలవడానికి ట్రై చేయబోతూ ఉంటుంది. దాంతో పాత్రోస్ రోజ్ మేరీని వెనక్కి లాగి తోసేస్తాడు. దాంతో రోజ్ మేరీ వెళ్లి కింద పడగా తన తలకి దెబ్బ తగిలి రక్తం కారుతుంది. అయితే రోజ్ మేరీ చనిపోయిన విషయం పాత్రోస్ కూడా తెలియదు. దాంతో పాత్రోస్ వెంటనే తను వాడే ఒక్క పొలుకుల్ని నోట్లో వేసుకుని ఆ కవర్ ని అక్కడే పడేసి తను అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. అయితే రోజ్ మేరీ తలకి బాగా దెబ్బలు తగిలి మనోహర్ అక్కడికి వచ్చే సమయానికే తను చనిపోయి ఉంటుంది. అలా రఘురామ్ ఈ కేసుని సాల్వ్ చేస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ సోషల్ వర్కర్ జయాకి ఎటువంటి థ్రెట్ లేదని తెలిసి అక్కడ ఉన్న పోలీస్ సెక్యూరిటీ అందరూ కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాలి అని అనుకుని డిసైడ్ అవుతారు. ఆ రోజు రఘురామ్ ఆ మనోహర్ దగ్గరికి వెళ్లి నీ లైఫ్ లో జరిగిన ఆ సంఘటననే తలుచుకుని బాధపడుతూ ఉంటే నువ్వు లైఫ్ లో ముందుకు వెళ్ళలేవు, నువ్వు చాలా ఉన్నతమైన శిఖరాలకి ఎదగాలి, మంచి ప్రయోజకుడు అవ్వాలి, అందుకే ఆ సంఘటనని మర్చిపోయి ముందుకు వెళ్ళు అని ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత రోజే ఇన్స్పెక్టర్ రఘురామ్ ఆ కేసుని సాల్వ్ చేసినందుకు ఒక పెద్ద ఫంక్షన్ ని ఏర్పాటు చేసి తనకి రివార్డుతో పాటు మెడల్ కూడా ఇస్తాడు. అలా రఘురామ్ కలలకనేది కూడా నిజం అవుతుంది. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.